సంగారెడ్డి ఇస్టా జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం. సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ఇస్టా జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ డిఎస్పీ నార్కోటిక్స్ పుష్పన్ కుమార్, ఇన్స్పెక్టర్ నార్కోటిక్స్ రాము నాయక్ మరియు సంగారెడ్డి పట్టణ సిఐ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్పన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు సమాజంలో డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన కల్పించారు. డ్రగ్స్ వాడకం వలన ఆరోగ్య సమస్యలు, కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తుందని అన్నారు. చెడు వ్యసనాల వలన ఆర్థిక సమస్యలు మరియు చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని అన్నారు. సమాజంలో డ్రగ్స్ వాడకం వలన యువత తమ జీవితాలను నష్టపోతూ తమ తల్లిదండ్రుల జీవితాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారనే విషయాలను వీడియో ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇస్టా జూనియర్ కాలేజ్ డైరెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులంతా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా వారి భవిష్యత్తు కార్యాచరణ మరియు వారి బాధ్యతలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవికిరణ్ రెడ్డి, అకాడమిక్ ప్రిన్సిపల్ ప్రభాకర్, వైస్ ప్రిన్సిపల్ షేక్ ఇబ్రహీంతో పాటు కళాశాల సిబ్బంది, లెక్చరర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జీవితం నాశనంతో పాటు తన కుటుంబం, తన తల్లిదండ్రులు, మొత్తం ఫ్యామిలీ చివరికి సర్వనాశనం అయిపోయింది. జస్ట్ ఎంజాయ్, జస్ట్ ఫన్, చిన్న సంతోషం వరకు అతను నాకు వైపు దారి వెళ్ళడం జరిగింది. జస్ట్ చిన్న ఫన్, ఒక్కసారి టేస్ట్ చూద్దాం. చాలా మంది ఇందులో ఎట్లా అవుతారు, ఒక్కసారి టేస్ట్ చూద్దాం, ఏం కాదు, ఒక్కసారి టేస్ట్ చూస్తే ఏం కాదు, తర్వాత బాగా చేయొచ్చు. లేకుంటే నేను చాలా స్ట్రిక్ట్, నేను చాలా చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్ ఉంటాను, అన్నింటిలో సక్సెస్ అయ్యాను. స్కూల్స్లో చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి ఇప్పుడు 10th క్లాస్, ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా 10th SSC కూడా మంచి స్కోర్ తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా నేను ఫుల్ సక్సెస్ అవుతాను అని కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఉన్నది అందరిలో అంటే ఆ పిల్లలు కూడా అన్ని సక్సెస్ అయ్యాను. ఏమైనా చేయగలను, జస్ట్ ఒక్కసారి జస్ట్ టేస్ట్ చూద్దాం అని ఏదైతే తప్పటి అడుగు వేసి డ్రగ్స్ వైపు వెళ్ళి ఒక్కసారి అటువైపు అడిగేశాడో మళ్ళీ వెనక్కి తిరిగేదానికి అవకాశం ఉండదు. డ్రగ్స్ అంత డేంజర్. చిన్న ఫన్ అని చెప్పిపోతే ఇప్పుడు వేరే గేమ్స్ ఆడొచ్చు, వేరే మూవీస్, వేరే రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి. ఆ హ్యాబిట్స్ నుంచి మనం వెనక్కి తిరగచ్చు. కానీ డ్రగ్స్ వైపు నుండి ఒకసారి డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోతే మళ్ళీ వెనకాల తిరిగి ఉండడం ఉండదు. జీవితం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.